పరిశుద్ధాత్మ గురించి ఈరోజు నేర్చుకున్నాం. మరి మొదటి సంఘం దేవుని ఆత్మతో నింపబడ్డ సంఘం. దేవుని అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము. పెంతెకోస్తు దినం నాడు వాళ్ళందరూ కలిసి ఒక చోట కూడినప్పుడు వాళ్ళు ప్రార్థన ఎప్పుడైతే చేసిందో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డారు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి శక్తి అనుగ్రహించుకున్నది. ఆత్మశక్తి వారికి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. హల్లెలూయా. ఆది సంఘంలో దేంతో నిండినట? పరిశుద్ధాత్మతోటి నిండిన వారై. ఈరోజు చాలా మందికి పరిశుద్ధాత్మ అంటేనే తెలియదు. పరిశుద్ధాత్మ అంటేనే తెలియదు. చాలామంది ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తాను. ప్రార్థనలు ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుని గురించి చేసిందా? చేయి పైకి ఎత్తండి. చాలామంది యేసయ్య సాయం చేయమని చెప్తారు, కానీ పరిశుద్ధాత్మ తెలియదు కొందరికి. అర్థమైందా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుని కాలం కింద ఉంటున్నాం. ఏ కాలం కింద? పరిశుద్ధాత్మ దేవుని కాలం కిందనే ఉంటున్నాం. ఆది సంఘం వాళ్ళందరూ దేంతో నింపబడ్డారు అంటే వారు పరిశుద్ధాత్మ నిండుకున్న వారైన. హల్లెలూయా. దేంతో నిండుకున్నట? పరిశుద్ధాత్మ నింపబడ్డారు. కనుక ఈ రోజు నాడు సంఘం మరి మొదటిగా ఏం చేయాలంటే దేవుని ఆత్మతో నింపబడ్డ సంఘం ఉండాలి. సభలు కొట్టండి. హల్లెలూయా. దేంతో నింపబడాలట? దేవుని ఆత్మతో నింపబడ్డ సంఘం ఉండాలి. ఆది సంఘములో వారందరూ కూడి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎందుకంటే ఈరోజు శుక్రవారం ప్రార్థన లేదు, బుధవారం ప్రార్థన లేదు, ఇళ్ళలో ప్రార్థన లేదు. ఏడికెళ్ళి దేవుని ఆత్మ మనకు వస్తూ ఉంటుంది. ఏడికెళ్ళి దేవుని ఆత్మతో మనం నింపబడుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ నింపబడాలంటే విశ్వాసం కావాలి. పరిశుద్ధాత్మ నింపబడాలంటే పవిత్రత ఉండాలి. పరిశుద్ధాత్మ నింపబడాలంటే ప్రార్థన ఉండాలి. ఏముండాలి? ప్రార్థన జీవితం ఉండాలి. ఆ సంఘంకి ఎందుకు ఆత్మ నింపబడ్డది? వాళ్ళందరూ చూడండి, 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఒకరిని చదువుతున్న. పెంతెకోస్తు దినం పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగంగా వీసు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి హఠాత్తుగా వారి మీద కురుస్తున్నందున ఇల్లంతా నిండెను. మరి అగ్గిజాల వంటి నాలుకలు నిర్వహించబడి ఉన్నట్టుగా వారికి కనబడి వారు ఒక్కొక్కరి మీద అలాగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డట్టుగా రాయబడ్డ. దేవులారా, ఈరోజు చాలా మందికి పవిత్రాత్మ అంటే తెలియదు. అలాగే పరిశుద్ధాత్మ అంటే తెలియని తెలియదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మరి ఆది సంఘం మొట్టమొదటిగా దేవుని ఆత్మతో నింపబడ్డ సంఘం. హల్లెలూయా. సభలు పెట్టండి గట్టిగా. దేవుని ఆత్మతోటి నింపబడ్డ సంఘం. ఎప్పుడు ఆత్మతో విశ్వాసం లేకుండా, నీతి లేకుండా, భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా నువ్వు ఆత్మతో నింపబడలేవు. ఆత్మతో నింపబడాలంటే విశ్వాసం ఉండాలి, నీతి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, భక్తి ఉండాలి. ఇవి ఉన్నప్పుడు నువ్వు ఆత్మతోటి నింపబడతావు. ఈరోజు ఇక్కడ 2 ఉన్నాయి. దేవుని ఆత్మ ఉన్నది, ఇక్కడ సాతాను ఆత్మ ఉన్నది. చెప్పండి. దేవుని ఆత్మ ఉన్నది, సాతాను ఆత్మ దురాత్మ, అపవిత్ర ఆత్మ. అది దేవుని ఆత్మ పవిత్రమైన ఆత్మ. సాతాను ఆత్మ చెప్పండి, అపవిత్రమైన ఆత్మ. అపవిత్రమైన ఆత్మ ఉన్నవారు చెడు కార్యాలు చేస్తూ ఉంటారు. వాక్యమైన మనసు ఉన్నది, దేవుని బైబిల్ చదవలు, ప్రార్థన చేయలు, మందిరానికి సరిగా రాలు, అపవిత్ర ఆత్మ ఉన్నారు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు దేవుని నుంచే తండ్లాడతారు. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని ఆరాధించాలి, దేవుని ఎప్పుడు తలవాలి అని ఆత్మ తల్లాడుతూ ఉంటాయి. కనుక మనం ఏ ఆత్మతో ఉన్నారు? దేవుని ఆత్మతో ఉన్నారా? సాతాను ఆత్మతో ఉన్నారా? ప్రార్థన చేయని వారు సాతాను ఆత్మ, బైబిల్ చదవని వారు సాతాను ఆత్మ, భక్తి లేని వారు సాతాను ఆత్మ. కాబట్టి దురాత్మతో నింపబడ్డ వారు ఏదైనా ఒకటి ఉంటాయి. దేవుని ఆత్మ అని ఉంటుంది నీకు చెప్పండి. లేకుంటే చెప్పాలి, లేకుంటే ఏదో వాటి ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు దేని ద్వారా నడిపించబడుతున్నావు. కనుక ఇక్కడ ఆ సంఘం అందరూ కూడా పవిత్రాత్మతో నిండుకున్న వాళ్ళు. సభలు గట్టి మైపరచాలి. హల్లెలూయా.
ఆది సంఘం దేవుని ఆత్మతో నిండుకున్న వారైనాడు. నేను నింపబడలు దేవుని ఆత్మతోటి నింపబడ్డారు. చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై. పరిశుద్ధాత్మ ఉన్నవారు ఎక్కువ మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ఉన్నవారు ఎవరి కీడు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ఉన్నవారు ఎవరికి అన్యాయం చేయరు. పరిశుద్ధాత్మ ఉన్నవారు చెడు కార్యాలు చేయరు. పరిశుద్ధాత్మ ఏ తప్పు కూడా చేయనియది. దేవుని ఆత్మ ఉన్నవారు ఏ చెడు కార్యాలు కూడా చేయరు. కనుక దీనిలో చాలాసార్లు దేవుని నమ్ముతాం కానీ ఆత్మతో ఉండం. దేవుని ఆత్మ మన దగ్గర ఉండదు. ఆత్మ నడిపింపు ఉండాలి. ఆత్మ ప్రకారంగా జీవించాలి. ఆత్మతో నింపబడే సంఘంగా ఉండాలి. చూడండి, వారందరూ కూడా మొదటి సంఘం ఆత్మతో నింపబడ్డ సంఘం. అపోస్తుల కార్యాన్ని అని రాయబడదు కదా. అసలు అంటే పరిశుద్ధాత్మని కార్యాలను రాయాలని. అపోస్తుల కార్యాలు రాయబడదు కానీ పరిశుద్ధాత్మని కార్యాలు. ఆ అధ్యాయం అంతా కూడా ఏముంటాయి? పరిశుద్ధాత్మ అద్భుతాలు, పరిశుద్ధాత్మ కార్యాలే రాయబడ్డది. పరిశుద్ధాత్మ లేకుండా స్వస్థత ఉండదు. పరిశుద్ధాత్మ లేకుండా జీవితాలు మారాయి. పరిశుద్ధాత్మ ద్వారానే రక్షణ, పరిశుద్ధాత్మ ద్వారానే మారు మనసు. అందుకని ఈ పరిశుద్ధాత్మ రావాలంటే మారు మనసు పొందాలి. పరిశుద్ధాత్మ ఉండాలంటే విశ్వాసం ఉండాలి. పరిశుద్ధాత్మ కావాలంటే ప్రార్థన జీవితం ఉండాలి. కనుక ఆ సంఘం అంతా ప్రార్థన చేసింది కాబట్టి దేవుని ఆత్మతో నింపబడ్డ సంఘంగా చూస్తున్నాం. మొదటి సంఘం దేవుని ఆత్మతో. ఇప్పుడు ఏ రోజు మనం దేంతో నింపబడ్డాం? ఎంతమందికి పరిశుద్ధాత్మ ఉన్నది? ఉన్నదా పరిశుద్ధాత్మ? చెప్పాలి. దురాత్మ అంటే అర్థమైంది కదా. తిట్టి ఆత్మ, కొట్లాడ చేసే ఆత్మ, జవడాలు పెట్టే ఆత్మ దురాత్మ. చెప్పండి, సాతానాత్మ ఏం చేస్తుంది? ఒకరి మేలు ఓరవని ఆత్మ, ఒకరికి కీడు చేసే ఆత్మ, ఒకరికి నట్టం చేసే ఆత్మ అది. కానీ పవిత్రాత్మ దేవుడు ఎవరికి కీడు చేయడు. హల్లెలూయా. పవిత్రాత్మ దేవుడు నిన్ను చెడుతనం కూడా చేయనీయడు. నేను ఏ పాపం కూడా చేయనీయడు. పాపం గురించి, నీతిని గురించి, తీర్పున్నదని తెలియజేస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు తీర్పున్నది బిడ్డ, పాపం చేయొద్దు, మంచిగా జీవించాలని తెలియజేసేటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పరిశుద్ధాత్మతో నింపబడే సంఘంగా మనం ఉండాలి. మరి ఈరోజు ఆత్మతో నింపబడే వారు ఉండాలి. ఏ ఆత్మ కాదు చెప్పండి? దేవుని ఆత్మతోటి నింపబడ్డ సంఘంగా ఉండాలి. చూద్దాము ఒకసారి ఆ కాలంలో ఎట్లా నిండుకున్నారో. 4వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఆ రోజున సంఘస్థులు కానీ ఏం జరిగిందో చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించారు. కంటే సభలు కొట్ట. హల్లెలూయా. వాళ్ళందరూ ప్రార్థన చేయగానే వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై. ఈరోజు ప్రార్థన జీవితం మనకు లేదు. సరైన విశ్వాసం లేదు. ఎంతమందికి సరైన విశ్వాసం ఉన్నది? విశ్వాసం ఉన్నాడు దేవుని ఎన్నడు సనగాడు. విశ్వాసం ఉన్నవాడు విశ్వాసంనే బతుకుతాడు. విశ్వాసం ఉన్నవానికి ఏది కొదవ ఉండదు. హల్లెలూయా. విశ్వాసం ఉన్నవానికి ఏ రోగాలు వచ్చినా ఏం చేయదు. హల్లెలూయా. విశ్వాసం ఉన్నవాడు దేవుని కొరకు నిలబడతాడు. దేవుని కొరకు ప్రాణం కూడా పెడతాడు. ఏమున్నాడు చెప్పండి? విశ్వాసము ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని ఆత్మతో నింపబడలేవు. అందుకే చూడండి, వారందరూ కూడా ప్రార్థన చేస్తారు. విశ్వాసం, ప్రార్థన, నీతి, భక్తి ఉన్నప్పుడే నీకు దేవుని ఆత్మ దిగేస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళందరూ కూడా కూడినప్పుడు అట వాళ్ళు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యాన్ని ఇట్లా బోధించారట. వారు ధైర్యంగా బోధించినారు. సభలు కొట్టాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉన్నవాడు సువార్త చెప్తాడు. పరిశుద్ధాత్మ ఉన్నాడు ధైర్యంగా దేవుని వాక్యం చెప్తా ఉంటాడు. కనుక దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డ సంఘం ఉండాలి. ఈరోజు దేవుని ఆత్మ లేదు కాబట్టి నీకు ప్రార్థన ఎత్తలేదు. దేవుని ఆత్మ లేదు కాబట్టి నీకు సాక్ష్యం చెప్పలేదు. దేవుని ఆత్మ లేదు కాబట్టి నువ్వు గవాయి చెప్పలేకపోతున్నావు. దేవుని ఆత్మ లేదు కాబట్టి పాట పాడలేకపోతున్నావు. దేవుని ఆత్మ ఉన్నవారు అన్ని కార్యాలు కూడా చేస్తూ ఉంటారు, అద్భుతాలు చేస్తూ ఉంటారు. కనుక దేవుడు చూడండి, వారందరూ కూడా దేవుని వాక్యం ఎట్లా బోధించినట? ధైర్యంగా బోధించినారు. ఎందుకు? చదువు లేని పామరులు. పేతురుకు చదువు లేదు, యోహానుకు చదువు లేదు వారికి. కానీ పరిశుద్ధాత్మ ద్వారా వారికి చదువు నేర్చుకున్నారు. పరిశుద్ధాత్మ వారికి నేర్పించింది. వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని, ప్రార్థన అనేది పాటలు పాడు ఆత్మ అవసరం, చదువు అవసరం లేదు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఉంటే చాలు. ఆత్మ ఉండాలి. ఏముండాలి? దేవుని పరిశుద్ధాత్మ ఉన్నవారే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంతమంది ప్రార్థన చేయమని చేస్తారు? చేయిపైకి ఎత్తండి. నేను ప్రార్థన చేయమని చేస్తాను. ఎంతమంది చేయబోతాను?
చేస్తారా? చాలా మందికి అర్థదా ప్రార్థన రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, ఉన్నారా లేదా? ఒక్క గింత ముక్క పాట రాని వారు కూడా నేను సంవత్సరాలు ఎందుకు అత్తదా? పాట వస్తుందా? పరిశుద్ధాత్మ ఉన్నవానికి పాటలు వస్తూ ఉంటాయి, పరిశుద్ధాత్మ ఉన్న వారికి ప్రార్థన వస్తూ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళే సరైన ఆరాధన కూడా చేస్తారు. కనుక దీనిలో ఆత్మ లేని వాడు ఏ పని కూడా, సాతాన ఆత్మ ఉన్నాడు ఏ పని కూడా చేయలేడు. వాడు శరీర సంబంధి, వాడు ఆత్మ సంబంధి కాదు. కనుక వాడు ఏ కార్యాలు కూడా చేయలేడు. ప్రార్థన రాదు, విశ్వాసం ఉండలేడు, సాక్ష్యం చేయలేడు, ఆరాధన చేయలేడు, పాట పాడలేడు. కనుక ఆత్మతో నింపబడే సంఘం చూడండి, వారందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు వారికి ఆత్మ నిండుకున్న వారు అయినట ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించి ధైర్యంగా దేవుని సాక్ష్యం ఇచ్చిన వారు. అందుకనే అపోస్తలుల గారు కూడా దేని వాక్యం చెప్పిండు, మీరు పరిశుద్ధాత్మ నిండుకున్న తర్వాత శక్తిని అందులో అన్నాడు. మీరు అంతవరకు వేడి చేయండి, ఆత్మతో నింపబడండి. దేవుని ఆత్మతో మనం నింపబడే వారికి ఉండాలి. తీయండి పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము. వినండి వినండి. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లైనను ప్రజల అధికారులారా ఆ దురాలోచనకి చేయబడిన ఉపకారములను గురించి వాడు దీని వలన స్వస్థత పొందలని లేడు మమ్మల్ని విమర్శించిన వారు. వినండి, పేతురట దేవుని ఆత్మతో నిండుకుని సభలు పెట్టండి. హల్లెలూయా. ఈ వాక్యం చెప్పగానే నువ్వు ఆత్మతో నింపబడాలి, వాక్యం చెప్పగానే ఆత్మతో నింపబడాలి. నువ్వు నీతి విశ్వాసం మంచి భక్తుంటే దేవుని వాక్యం వినంగానే దేవుని ఆత్మ నీ మీద దిగేస్తా ఉంటాయి. హల్లెలూయా. దేవుని ఆత్మ వచ్చిందంటే ఏదైనా తూలుడు కూడా కాదు, తూలేది ఎగిరే దేవుని ఆత్మ కాదు, అల్లరి చేసే దేవుని ఆత్మ కాదు. ఆత్మ అంటే ఏంది? ఇది సర్వసత్యంలోకి నడిపించేది, భక్తులు నడిపించేది, ప్రార్థనలు నడిపించేది, విశ్వాసం నడిపించేది, దేవుని భయములో భక్తులు నడిపించేది దేవుని ఆత్మ. కొంతమంది అనుకుంటారు ఎగురుడు దునుకుతా అంటే ఆ పాస్టర్ ఆత్మ ఉన్నదిరా, వీళ్ళ ఆత్మ అది తప్పు. అది దురాత్మని కూడా తెలుసుకోవాలి. ఆత్మ ఎప్పుడు కింద పడేది, ఆత్మ ఎప్పుడు అల్లరి చేయదని గుర్తుంచుకోవాలి. దేవుని ఆత్మ అంటే ఎవరికి కూడా మరి ఆత్మ సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటుంది, ఆత్మ ప్రార్థన నేర్పిస్తూ ఉంటుంది, ఆత్మ భయభక్తులు కలిగి చేస్తూ ఉంటుంది. కనుక అల్లరికి కర్త కాదు దేవుడు. ఎప్పుడు కూడా అల్లరికర్త సైతాను, అల్లరికర్త ఎగిరేది, దునికేది, మొత్తుకునేది, కేకలు వేసేది అది దురాత్మని కూడా తెలుసుకోవాలి. కనుక దీనిలో పేతురు ఆత్మ వచ్చింది, అల్లరి చేస్తున్నాడు, ఏమన్నా ఆత్మతో నింపబడ్డాడు. దేతో నింపబడ్డాడు చెప్పండి? ఆయన ప్రార్థన చేస్తాడు, రోగులు బాగా అవుతారు, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ ఎగురుతలేడు, దునుకుతలేడు. సాతాను ఈరోజు దురాత్మ రకరకాలుగా వేషాలు వేసి ప్రజలను మభ్య పెడతాను. ఎందుకంటే ప్రజలందరినీ ఆకర్షించుకోవడానికి ఎన్నో ప్లాన్ చేస్తాను సాతాను గాడు. రకరకాల విచిత్రమైన సంఘటనలు చేస్తున్నారు కొంతమంది. అందుకని వాళ్ళు తండోపడి అక్కడ ఉరుకుతూ ఉంటారు. అబ్బా పాస్టర్ అంటే పాస్టర్ కాదురా, ఆ సేవకుడు అంటే సంఘం కాదురా అంటారు. కనుక వాక్యమే అసలు మెయిన్. హల్లెలూయా. దేవుని వాక్యమే నీ జీవితాన్ని మారుస్తుందని తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ ఉంటే ప్రార్థన చేస్తావు, పరిశుద్ధాత్మ ఉంటే బైబిల్ చదువుతావు, పరిశుద్ధాత్మ ఉంటే మందిరానికి వస్తావు, పరిశుద్ధాత్మ ఉంటే కీడు చేయవు, పరిశుద్ధాత్మ ఉంటే ఎవరిని తిట్టవు, పరిశుద్ధాత్మ ఉంటే ఎవరికి ద్రోహము చేయవు. అర్థమైందా? పరిశుద్ధాత్మ అంటే అది, ఎవరికి అన్యాయం చేయం. పరిశుద్ధాత్మ ఉంటే ఎవరిని బాధ పెట్టాం. ఆత్మ ఎవరికి కీడు చేయదు, ఆత్మ ఎవరికి కీడు చేయదు. ఇది పరిశుద్ధాత్మ. కనుక దీని వారు గుర్తుంచుకోండి. అందుకని ఇక్కడ ఏమంటాడు, వారు నిండుకున్న వారై అధికారులారా చెప్తున్నాడు. ఈ వ్యక్తి ఎట్లా బాగా అయిందంటే పరిశుద్ధాత్మ నిండుకొని చెప్తున్నారు. ప్రార్థన ద్వారా, దేవుని ద్వారానే తప్ప ఇది ఎవరి ద్వారా కాలేదని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. మరి యేసు నామములే ఈ వ్యక్తి మంచిగా అయిందని పేతురు వారికి తెలియజేస్తున్నాడు. కనుక దీనిలో మన అందరూ కూడా, పేతురు కూడా విశ్వాసంతో చెప్పండి, దేవుని ఆత్మతో నిండుకున్న వ్యక్తి. విశ్వాసం లేకుండా నీకు ఆత్మ రాదు. ఏం లేకుండా? విశ్వాసంతో లేకుండా నీకు ఆత్మ నింపబడలేదు. ముందు విశ్వాసంతో నింపబడాలి. హల్లెలూయా. నేను చెప్పిన 3 రకాల విశ్వాసాలు ఉంటారు. కొందరికి కొంచెమే విశ్వాసం ఉంటుంది, కొద్ది కొంచెమే. కొందరికి సగం ఉంటుంది, కొందరికి పూర్తిగా ఉంటుంది. ఏది విశ్వాసం మంచిది చెప్పండి? కొందరు ఎట్లుంటుంది? కొంచెమే విశ్వాసం, ఇటు కాదు అటు కాదు. కొందరికి సగం చేత్తడో చేయడం, అవుతుందో కాదో. కొందరికి నిండు విశ్వాసం ఎట్లా ఉంటుందట? పూర్తి విశ్వాసం దేని మీద, సావనైనా చత్తాలు దేవుని కొరకు. కానీ దేవుని వలాలు ఎవరు చెప్పండి? ఈ సగం విశ్వాసం ఎవరు 4 దర్శనం పెడతారు దేవుని. వినండి, సగం విశ్వాసం అర్థమైందా? ఇక్కడ ఎందరు రాలిపోతారో తెలియదు కొడతా అంటే.
ఇప్పుడు ఏసై అంటాను మంచిది, ఆ రోజు ఏసై అనాలి. ఇంటికాడ వచ్చి అందుకొని కొడతా అంటే సంఘంలో వచ్చి ఎక్కడన్నారో దేవుని కొడతానికి అప్పుడు ఏసై అన్నాడు బిడ్డ. ఎవరు చెప్పాలి? శ్రమలు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి స్తోత్రం చెప్పుడు కాదు, ఎప్పుడు చెప్పాలి? శ్రమలు వచ్చినప్పుడు, కట్టాలు వచ్చినప్పుడు ఏసై అని ప్రాణం పెట్టిన నిలబడ్డ వాళ్ళే చెప్పండి, వారు దేవుని విశ్వాసులు. ఆత్మ ఉన్నవాడు, విశ్వాసం ఉన్నవాడు ఆత్మతో నింపబడతాడు. ఆత్మతో నింపబడ్డవాడు దేవుని కొరకు త్యాగం చేస్తాడు. చెప్పు, ప్రాణాన్ని ఏం చేస్తాడు? దేవుని కొరకు ఏం చేస్తాడు చెప్పాలి? త్యాగం చేస్తాడు ఆత్మతో నింపబడ్డవాడు. కనుక దేవుని చూడండి, పేతురు కూడా విశ్వాసంతో దేవుని ఆత్మతోటి నింపబడ్డ వ్యక్తి. ఎలాంటి వాడు చెప్పండి? పేతురు ఆత్మతోటి విశ్వాసంతో నిండుకున్న వ్యక్తి. ఎంత చక్కటి మాట. చూడండి, పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇట్లా నేను అంటున్నాడు. దేంతో నింపబడ్డాడు చెప్పండి? సేవకుడు కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఉన్నాడు. దేవుని ఈరోజు మనం కూడా దేవుని ఆత్మతో నిండుకున్న వారికి ఉండాలి, విశ్వాసంతో నిండుకున్న వారికి ఉండాలి. తీయండి పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడదాం. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం తీయండి. దానికంటే ముందుగా 6వ అధ్యాయం తీయండి. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాటలు అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైన స్టెఫెన్, ఫిలిప్పు, ప్రొకోరే. చూడండి, స్టెఫెన్ ఎలాంటి వాడట? విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్నవాడు. హల్లెలూయా. అప్పుడు సంఘము 7 సంఘ పెద్దలను నియమించేది. ఎందుకో తెలుసా? వీరట ఎలాంటి వాళ్ళట అంటే సంఘ పెద్దలు అంటే మామూలు వాళ్ళు కాదు, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళు. ఎలాంటి వాళ్ళు చెప్పండి? విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళు. హల్లెలూయా. ఉన్నదా ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి? ఉన్నదా విశ్వాసం నీకు పూర్తిగా? దేంతో నింపబడాలట? స్టెఫెన్ చెప్పండి, దేంతో నిండుకున్నాడు? ఆది సంఘం మొదట ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డ సంఘం. రెండోది పేతురు కూడా దేవుని ఆత్మతో నింపబడ్డ వ్యక్తి. మూడోది చూడండి ఇక్కడ స్టెఫెన్. మరి 7 సంఘ పెద్దలు కూడా దేవుని ఆత్మతోని విశ్వాసంతో నిండుకున్న వాళ్ళు. దేంతో నిండుకుని చెప్పండి ఒకసారి, చప్పలు పెట్టి గట్టిగా మైపరచండి. విశ్వాసంతో దేవుని ఆత్మతో నిండుకున్న వాళ్ళు. చెప్పిన విశ్వాసం నిండుకున్న, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎబ్రీ రాసిన పత్రిక అండి 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది అసాధ్యమాట. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టరాలు అవుతావు. విశ్వాసం దానిని ఆత్మని పొందుకుంటా ఉంటావు. విశ్వాసం దాన్ని ప్రార్థన చేస్తూ ఉంటావు. విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి భక్తులు కాలేవు. కనుక దేవుని నీ విశ్వాసంతో నిండుకోవాలి. విశ్వాసం నిండుకున్న వారంటే ఎవరు? 3 రకాలు చెప్పినాయి కదా, చెప్పండి. కొంచెం ఉన్న విశ్వాసం, సగం ఉన్న విశ్వాసులు, నిండున్న విశ్వాసం. విశ్వాసం అనేది నీకు నిండిపోవాలి. గిలాసు నీళ్ళు ఉన్నట్టుగానే గిలాసులో నీళ్ళు కొంచెం ఉన్న నీళ్ళు అంటే సగం ఉన్న నీళ్ళే, నిండున్న నీళ్ళే. విశ్వాసంలో కూడా 3 రకాలు. ఎన్ని రకాలు చెప్పాలి? ఇప్పుడు మీకే రకమైన విశ్వాసం ఉందని చెప్పండి. కొంతమంది ఇక్కడ కొంచెం విశ్వాసం ఉన్నారు, కొందరు సగం విశ్వాసం ఉన్నారు. ఇంకా చెప్పండి, కొందరు నిండు విశ్వాసం. హల్లెలూయా. ఏ విశ్వాసం నీకున్నది? సగం విశ్వాసం పనిచేయది, రెండోది కొంచెం విశ్వాసం పనిచేయది, కానీ నిండు విశ్వాసం నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఏ విశ్వాసం చెప్పండి? 12 మంది గోత్రాల వాళ్ళని ఎరుకో పట్టణం పంపినప్పుడు ఎంతమందికి మంచి విశ్వాసం ఉండే? 10 మందికి విశ్వాసం లేని వారు గోత్రాలను, ఒక 2 నిండి విశ్వాసం ఉండే. ఏమన్నారు వాళ్ళు? యెహోషువ, కాలేబ్, మనతోటి అవుతుంది, మన దేవునితోటి అవుతుంది, మనం ఆ దేశాన్ని జయించగలుగుతామని చెప్పిన సభలు కట్టండి. హల్లెలూయా. 12 మంది గోత్రాలలో 2 నిండి విశ్వాసం ఉండే, 10 మంది గోత్రాల వారికి విశ్వాసము లేకుండే. ఈరోజు చాలాసార్లు మన దేవునితో అవుతుందో కాదు, మేము బాగా అవుతామో బాగామా, మా బతుకులు మారుతాయో మారయో, మా అప్పులు పోతాయో పోవో, మా సమస్యలు పోతాయో పోవో అని కొంచెం విశ్వాసం ఉంటుంది. కొందరు సగమే విశ్వాసం ఉంటుంది, కానీ నిండు విశ్వాసులు కాదు. హల్లెలూయా. నీ ఆత్మ ముందు రావాలంటే ప్రార్థన జీవితం ఉండాలి, విశ్వాసంతో పంపబడాలి. నింపబడాలట, విశ్వాసంతో నిండుకోవాలి. నువ్వు చూడండి, ఇక్కడ ఏమైంది? స్టెఫెన్ ఎలా ఉన్నాడు? 7 సంఘ పెద్దలు చూడండి, విశ్వాసంతోనూ చెప్పండి
పరిశుద్ధాత్మ నిండుకున్న వారై. హల్లెలూయా. ఉన్నదా నీకు దేవుని ఆత్మ? ఉన్నదా నీకు భరపూర్ విశ్వాసం నీకున్నదా? ఈరోజు దేవుని పిల్లల ముందు నీ విశ్వాసం మంచిగా ఉండాలి. ఏముండాలి చెప్పాలి? విశ్వాసం ఉన్నాడు ఏం చేస్తాడు చెప్పండి? విశ్వాసం ఉన్న చేపలు ఏం చేసినాయి చెప్పాలి? యేసయ్య కొరకు ఏమైనాయి? నిప్పుల మీద కాల్చబడ్డాయి. ఏమైనా చెప్పండి? నిప్పుల మీద ఏమైనాయి? కాల్చబడ్డాయి విశ్వాసం ఉన్న చేపలు. విశ్వాసం ఉన్న చేపకు ఆడచేప మగ చేప చెప్పిన కదా, విశ్వాసం ఉన్న చేపకు ఏ దెబ్బ తాకలే. విశ్వాసం లేని చేపకి ఏం కలిగింది? తోలు చెప్పాలి ఏం ఊసిపోయింది? దాని తోలంతా కూడా ఊసిపోయింది. ఎందుకు? దానికి విశ్వాసము లేకుండే. దేవుడు ఆ రోజు ఈరోజు నీకు నాకు కూడా నిండు విశ్వాసం ఉండాలి. కాబట్టి ఏమైనా విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారైన. హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉన్నది? ఈరోజైనా నిండు విశ్వాసం నీకు ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడే బిడ్డగా నీవు ఉండాలి. ఈరోజు దురాత్మతో నింపబడదు, బూతులతో నింపబడదు, అబద్ధాలతో నింపబడదు, చెడ్డ మాటలతో నింపబడదు. దేవునితో నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడ బిడ్డగా నీవు ఉండాలి. చెప్పాలి కొట్టడానికి. హల్లెలూయా. దేవుని ఆత్మతో నడిపించబడే బిడ్డగా నీ ఉండాలి. అందుకని విశ్వాసంతో చూడండి 7వ అధ్యాయం చేద్దాం. అపోస్తలుల కార్యము. విశ్వాసంతో నింపబడ్డ వ్యక్తి ఏం చెప్తాడు చూడండి. 54వ వచనం, 7వ అధ్యాయం 54వ వచనం. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం తర్వాత 54వ వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పన్ను కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకున్న వాడై ఆకాశము తేరి చూసి దేవుని మహిమ యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచిన చూసి, ఆకాశం తెరవబడ్డయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచిన చూసి ఉన్నానని చెప్పాను. హల్లెలూయా. చూడండి, స్టెఫెన్ ప్రార్థన చేస్తున్నాడు, స్వార్థ చెప్తున్నాడు. చాలా మంది రాళ్ళు పట్టుకున్నారు చంపడానికి. ఈ చచ్చిపోయే టయానికి ఆత్మతో నింపబడ్డాడట. హల్లెలూయా. సభలు కొట్టాలి గట్టిగా. దేవుని ఆత్మతో నిండుకున్న వాడైందట. ఏమైందట? ఆత్మతో నింపబడ్డప్పుడు దేవుడు కనబడతాడు. ఆయనకి ఎవరు కనబడతాడు? దేవుని ఆత్మతో నింపుకున్నప్పుడు ఆకాశం చూడండి, పరిశుద్ధ నిండుకున్న వాడై ఆకాశం తేరు చూపి దేవుని మహిమ కనబడతాడు. దేవుడు యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నట్టు కనబడతాడట. యేసులో చనిపోయి లేచిన దేవుడు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నట్టుగా ఆయన కనబడుతుందట. ఆత్మలో నింపబడ్డ వారికి దేవుని సంగతులు అర్థమవుతూ ఉంటాయి. దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. వాళ్ళందరికీ సువార్త చెప్పిండు. ఆత్మతో నింపబడుకుంటా సువార్త పఠించినప్పుడు ఆయన ధైర్యంగా సువార్త చెప్పిండు. మనిషి యొక్క రాయి వేసిన తర్వాత ఆయన ప్రాణం పెట్టిండు. ప్రాణం పెట్టిన తండ్రి వీరి మీద ఈ మోపకమని ప్రాణం చేసిండు. చూడండి, ఆత్మ ఉన్నవాడు దేవుని కొరకు ప్రాణం పెడతాడు. సఫలు పెట్టండి. హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? ఆత్మతో నింపబడ్డవాడు దేవుని కొరకు ఏమవుతాడు? హతసాక్షి అవుతాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ లేని వాడు దేవుని పెడతాడు. దేవుని ఆత్మ లేని వాడు దేవుని దూరం అయిపోతాడు. కానీ స్టెఫెన్ ఏమైండు? అయితే ఆయన ఆత్మతో నిండుకున్న వాడైండు. దేవుని చూడగలిగిండు, యేసుని చూడగలిగిండు. కానీ దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. ఏమైంది? దేని కొరకు? రాళ్లతో కొట్టబడి హతసాక్షి అయిపోయాడు, ప్రాణాన్ని పెట్టాడు. దేవుని ఆత్మ లేనివాడు దేవుని పెడతాడు. దేవుని ఆత్మ లేనివాడు ప్రార్థన చేయలేడు. దేవుని ఆత్మ లేనివాడు మందిరానికి రాలేడు. దేవుని కనుక ఆత్మతో సంఘం, మొదటి సంఘం ఆత్మతో నింపబడ్డది. పేతురు కూడా ఆత్మతో నింపబడ్డాడు. స్టెఫెన్ కూడా దేవుని ఆత్మతో నింపబడ్డాడుగా మనం చూస్తున్నాం. చేయండి అపోస్తల కార్యం 11వ అధ్యాయం. అపోస్తల కార్యం 11వ అధ్యాయం చదువుకుందాం. 23వ వచనం చదువుతున్నా. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభు స్థిర హృదయంతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించాను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే బర్నబా దేవుని ఆత్మతో నింపబడ్డ వ్యక్తి మరి దేవుని కార్యాలు చూసి ఆయన సంతోషపడ్డాడు. వాళ్ళందరినీ ఏమంటాడంటే చూడండి, వాళ్ళందరికీ హెచ్చరిక చేసినాడు మంచి విశ్వాసం ఉండాలని. చూడండి 24వ వచనం చదువుతున్నా. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోను నిండుకొనిన సత్పురుషుడు. హల్లెలూయా. అందరు వినాలి, అడిగే చూడద్దండి. బర్నబా ఎలాంటి వాడు చెప్పండి? బర్నబా ఎలాంటి వాడు? పరిశుద్ధాత్మతోను వినండి, విశ్వాసంతోను నిండుకున్న మంచివాడు. సభలు సరి జోరుస కొట్టండి. బర్నబా ఎలాంటి వాడట? పేతురు కూడా ఆత్మతో నింపబడ్డాడు.
స్టెఫెన్ కూడా ఆత్మతో నింపబడ్డాడు. ఆది సంఘం కూడా ప్రార్థన ద్వారా దేవుని ఆత్మతో నింపబడ్డ సంఘం. ఈ రోజు కూడా ఇక్కడ బర్నబా కూడా చూసినట్లయితే, బర్నబా చూడండి, అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోను నిండుకున్నవాడు సత్పురుషుడు. హల్లెలూయా. ఒకటేమో విశ్వాసంతో నిండుకున్నాట, రెండవది పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, మూడవది ఆయన సత్పురుషుడు అని పేరు వచ్చింది, మంచివాడని పేరు వచ్చింది. ఈరోజు నీకు ఈ పేరు వస్తున్నదా? నీ వాటలేమో మంచామా, మంచిగా ప్రార్థన చేస్తుంది, ఎవరితో గొడవ పెట్టుకోదు, కొట్లాడ చేయడు, అబద్ధాలు ఆడడు, దొంగతనం చేయడు, మంచి వాడని కూడా నీకు పేరు రావాలి. ఎప్పుడైతే తెలుసా? నువ్వు విశ్వాసంతో నిండుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు నీకు మంచిదని పేరు వస్తుంది. హల్లెలూయా. ఈ బర్నబాకు ఏం పేరు వచ్చింది? విశ్వాసంతో నిండుకున్న వ్యక్తి, పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి, మంచి సత్పురుషుడని పేరు వచ్చింది అని. హల్లెలూయా. మంచి వాడని పేరు వచ్చింది. ఏం పేరు వచ్చింది? బర్నబాకు ఏం పేరు చెప్పండి? విశ్వాసంతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మ నిండుకున్నవాడు, సత్పురుషుడని, మంచివాడని పేరు అతనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని రోజున దేంతో నింపబడుతున్నాం? ఇక్కడ సాతాను ఆత్మతో నింపబడే వారు ఉంటున్నారు. ఉండద్దు దయచేసి. ఆ ఆత్మను వెళ్ళగొట్టాలి. ఏ ఆత్మని? ఆ దురాత్మను వెళ్ళగొట్టాలి. దేవా, నీ ఆత్మ నాకు కావాలని కోరుకోవాలి. ఏ ఆత్మను కోరుకోవాలి? నువ్వెవరి మాట వింటే వాళ్ళ ఎత్తాను నీ మీదకి. సాతాను మాట వింటే సాతాను ఆత్మ చెప్పండి. దేవుని మాట వింటే దేవుని ఆత్మ ఉంటుంది. సాతాను కార్యాలు చేస్తే సాతాను ఆత్మ నీ మీద దురాత్మ ఉంటుంది. దేవుని కార్యాలు చేస్తూ ఉంటే నీకేమవుతుంది? దేవుని ఆత్మ నీకు వస్తూ ఉంటుంది. కనుక ఈరోజు అందరు పవిత్ర ఆత్మ నింపబడే సంఘం ఉండాలి. దేంతో నింపబడాలి చెప్పండి? పేతురు ఆత్మ నింపబడ్డాడు, స్టెఫెన్ ఆత్మ నింపబడ్డాడు, సంఘం ఆత్మ నింపబడ్డది. బర్నబా కూడా విశ్వాసంతో దేవుని ఆత్మతో నింపబడ్డాడుగా చూస్తున్నాం. మంచివాడని కూడా ఆయన పేరు వచ్చినట్టుగా చూస్తున్నాం. తీయండి అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం చదువుదాం. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 52వ వచనం చదువుదాం. దృష్టి పెట్టండి, వాక్యంకి పెట్టండి, అడిగే పెట్టకండి మనసులకి. 13వ అధ్యాయం 52వ వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మ నిండిన వారే సభలుగా దేవుడు వరుస. ఏమైనాడు? శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని ఆత్మతో నింపబడే సంఘం ఉండాలి. ఆత్మతో నింపబడే సంఘం పాటలు పాడతారు, ఆత్మతో నింపబడే సంఘం ప్రార్థన చేస్తారు, ఆత్మతో నింపబడే సంఘం సాక్ష్యం ఇస్తుంది, ఆత్మతో నింపబడే సంఘం స్వార్థ చెప్తారు, ఆత్మతో నింపబడే సంఘం దేవుని కొరకు త్యాగాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏం చెప్తారు చెప్పండి? నేను అడిగిన కరెంటు బిల్లు కొరకు సంఘం అందరూ ఇవ్వాలని చెప్పిన. ఆత్మ ఉన్నవారు ఏం చేస్తున్నా చెప్పాలి? ఒక్క బిడ్డే దేవుని కొరకు ఇచ్చేది. ఏ ఆత్మ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మందిరానికి అవసరం ఉందని ఏం చేస్తారు చెప్పాలి? ఆత్మ ఉన్నవారు సాయము చేస్తూ ఉంటారు. ఆత్మ లేని వారు చెప్పండి కఠినం చేసుకుంటారు. దేవుని ఆత్మ లేని వారు చెప్పండి దేవుని ఆత్మ సాయం చేసే ఆత్మ. హల్లెలూయా. దేవుని ఆత్మ చెప్పండి దేవుని కొరకు ఇచ్చే ఆత్మ ఉంటుంది. కనుక దేవుని ఆత్మ కావాలి మనకి. ఏ ఆత్మ కావాలి? కఠినమైన ఆత్మ, దయ్యం ఆత్మ. ఏ ఆత్మ చెప్పండి? కనుక దేవుని ఆత్మ మనకు అది ఏ ఆత్మ ఉండాలి? దేవుని కొరకు సహాయం చేసే ఆత్మ మనకు కావాలి, ప్రార్థన చేసే ఆత్మ కావాలి, ఆరాధించే ఆత్మ కావాలి, స్వార్థ చెప్పే ఆత్మ కావాలి, నిన్ను ప్రార్థన చేసే ఆత్మ కావాలి, విశ్వాసంతో ఆత్మతోటి నిండుకునే ఆత్మ కావాలి. చూడండి వీళ్ళు ఏం చేసినట్ట? విశ్వాస శిష్యులందరూ ఆనందభరితులై పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారై. అందుకని ఈ సంఘంలో త్యాగం ఉన్నది. ఈ సంఘం స్వార్థ చెప్పిలు, ఈ సంఘం దేవునికి ఇచ్చిన సంఘం, ఈ సంఘం ప్రార్థన చేసిన సంఘం, ఈ సంఘం స్వార్థ చెప్పిన సంఘం, ఈ సంఘం దేవుని కొరకు ప్రాణాలు పెట్టిన సంఘం. ఇది హల్లెలూయా. ఆది అపోస్తలుల కార్యం అంతా చదవండి. ప్రార్థన చేసిన సంఘం, ఎడతెగక ప్రార్థన చేసిన సంఘం, విశ్వాసం ఉంచిన సంఘం, దేవుని కొరకు త్యాగాలు చేసిన సంఘం, స్వార్థ చెప్పిన సంఘం, శ్రమలు అనుభవించిన సంఘం. ఈ సంఘం అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం తీయండి. శ్రమలు అనుభవించిన సంఘం. ఈ అధ్యాయం అంతా చూస్తే ఎంత త్యాగంతో కూడిన సంఘం. 8వ అధ్యాయం హింస జరిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అట 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన సువార్తను వాక్యము ప్రకటించిన సంఘం. సుశీల శ్రమలు వచ్చినప్పుడు కూడా బయటికి వెళ్ళి వారు సువార్త చెప్పిన సంఘం. అది ఏ సంఘం? అది త్యాగం చేసి బాణాలు అర్పించిన సంఘం అది. కనుక ఇలాంటి సంఘంగా మన అందరూ శిష్యులందరూ కూడా
దేవుని ఆత్మతో నింపబడడం చూస్తున్నాం. అపోస్తలులు లూకాసు వార్త తీయండి 11వ అధ్యాయం 13వ వచనం. ఎవరికి మీదకి ఆత్మ వస్తుంది? మరి ప్రార్థన చేసిన వాళ్ళ మీదకి, విశ్వాసం ఉన్న వాళ్ళ మీదకి, తర్వాత నీతిగా ఉన్న వారి మీదకి, భక్తి ఉన్న వారి మీదకి. చూడండి, నీలో ప్రార్థన ఉంటే నీ మీద ఆత్మ వస్తుంది, నీలో విశ్వాసం ఉంటే ఆత్మ వస్తుంది, నీలో నీతి ఉంటే ఆత్మ వస్తుంది, భక్తి ఉన్నప్పుడే దేవుని ఆత్మ నింపబడతావు. ఈ లేకుండా నువ్వు ఆత్మ నింపబడలేవు. విశ్వాసం నుంచి మారు మనసు పొందినప్పుడే నీ మీదకి ఆత్మ వస్తుంది. ఎప్పుడు? మారు మనసు పొందినప్పుడే. తీయండి లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. 11వ అధ్యాయం. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా అనుగ్రహించు. హల్లెలూయా. ఏమంటానండి? ఎవరికైతే ఆత్మ కావాలి, ఎంతమంది కావాలండి ఆత్మ? దురాత్మ కావన్నా దేవుని ఆత్మ కావన్నా? ఆత్మ చేయి పైకెత్తండి. ఏం చేయాలట? విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, నీతి ఉండాలి, తర్వాత భక్తి ఉండాలి. ఇవి ఉండి నువ్వు దేవుని అడగాలి. ఏమని అడగాలి? ఏమన్నది? నీ పరలోక తండ్రి అట అడిగిన వారికి పరిశుద్ధాత్మని ఇవ్వడానికి రెడీ నడిచేవాళ్ళు కూడా అడిగా. ఎవరైతే అడుగుతారో వాళ్ళకే దేవుని ఆత్మ ఇస్తాడు. ఎవరు పడతానికి ఇస్తాడా? చెప్ప, ఎవరికి ఇస్తాడు? అడిగిన వారికి పరిశుద్ధాత్మతోటి నింపుతాడు, పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. అందుకని దేవుని అడగాలి. మీ పరలోక తండ్రి అడిగిన వారికి పరిశుద్ధాత్మనిస్తాడు. అందుకే మనం అందరూ కూడా పరిశుద్ధాత్మ కావాలని కోరుకోవాలి. తీయండి, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ రాయబడ్డ చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. రోమపత్రిక. ఎవరైతే పరిశుద్ధాత్మ ఉంటుందో వాళ్ళు శరీరం మాట వినరు, లోక మాట వినరు. చూడండి 8వ అధ్యాయం 14వ వచనం. రోమ 8వ అధ్యాయం. వినండి, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, శరీరంతో సాతానుతో నడిపించబడ్డ వారందరూ సాతాను పిల్లలే. కానీ ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కొడుకులారు. సభలు గట్టి గట్టి మైపరచండి. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు నువ్వు దేవునితోటి నడిపించబడతావు. నీకు ఎవరన్నా ఒక్కరు ఉంటారు. సాతానాన్ని ఉంటాడు నీ వెనుక ఉండి నడిపిస్తాడు. ఇంకా చెప్పండి, పరిశుద్ధాత్మని వెనుక ఉంటాడు. ఎవరి మాట వింటున్నావు? ఎవరి మాట వింటే వాళ్ళ పనే నువ్వు చేస్తావు. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని పిల్లలు. ఎవరి పిల్లలు? ఆత్మతోటి నడిపించబడే వారందరూ కూడా దేవుని కుమారుడు, దేవుని పిల్లలు. శరీరం ప్రకారం నడుస్తారు కానీ అపవిత్ర ఆత్మ మాట ఇంటో ఎవరి పిల్లలు? అందరు సాతాను పిల్లలు. అబద్ధాలు ఆడుతోరు, దొంగతనాలు చేస్తోరు, చెడ్డ మాటలు మాట్లాడుతోరు, ప్రార్థన చేయని వారు, వీళ్ళందరూ ఎవరి పిల్లలు? అపవాది సంబంధులు. అందుకని మనం ఈరోజు దేవుని పిల్లలుగా ఉందాం. హల్లెలూయా. ఆత్మచేత నడిపించబడదాం. దేంతో చెప్పండి? దేవుని ఆత్మ ద్వారా నడిపించమని అడుగుదాం. దేవు ఆత్మతో నింపండి, నన్ను ఆత్మతో నడిపించి. ఆత్మ నడిపించబడ్డ వారు ప్రార్థన చేస్తారు, ఆత్మ నడిపించేవారు వాక్యం వింటారు, ఆత్మ నడిపించబడ్డ వారు సువార్త చెప్తారు, ఆత్మ నడిపించేవారు దేవుని కొరకు ప్రాణాలు పెడతారు. కనుక ఈరోజు ఎందరైతే దేవుని ఆత్మ నడిపించబడరో వారందరూ దేవుని కుమారుడు, దేవుని పిల్లలు. మనం అందరం కూడా దురాత్మ మాట వినద్దు, శరీర మాట వినద్దు, ఆత్మ మాట విందాం. విశ్వాసంతో ఆత్మను నింపబడదాం. దేంతో చెప్పిన? ఆత్మతోటి విశ్వాసం నింపబడదాం. ఆది సంఘం లాగుందాం. దేవుడి మాటలు